టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అదేవిధంగా మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, జనగామ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కంచె రాములు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నిజంగా కూడా ఆరోపణలు చాలా రకాలు, అంటే మనం సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాం. అసలు కొంతమంది ఇండిపెండెంట్స్ను కనుక భువనగిరి ఎంపీ దాన్ని కాపాడుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లక్కీ డ్రా వరకు వెళ్ళేది కాదనేటువంటిది ఒక ప్రశ్న. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేటువంటిది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీ కనుక పనిచేయకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎత్తుగడలు, పంచినటువంటి ఏదైనా కావచ్చు, ఒక స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి ప్రయత్నాలలో టఫ్ ఫైట్ ఇవ్వడం వల్లనే ఇవాళ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకున్నది అనేది ఒక చర్చ. ఈ రెండింటిలలో మీరు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఏం చెప్పగలుగుతారు? ఈ ఆరోపణలు మీరు ఏదైతే చెప్తున్నారో అది కంప్లీట్గా ఒక రకంగా ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడే టైంకి ఉన్నమాట వాస్తవం. నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఎప్పుడైతే ఎంపీ గారు, మా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా జనగామ గెలవాలి అన్న ఒక పట్టుదలతోటి వారు పనిచేయడం వల్ల 100% 4-5కే పరిమితం అయినటువంటి కౌన్సిలర్ సీట్లు 13 వరకు వచ్చి టఫ్ ఫైట్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిది. వారి కష్టం ఈరోజు ఈ విజయము నిజంగా వారి కష్టమే. ఎందుకంటే యాజ్ ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా నేనని కాదు, చాలామంది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అలిగి ఉన్నాం. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, పార్టీ మీద వ్యతిరేకత కాదు, ఇక్కడున్న నాయకత్వం ఏదైతుందో ఒంటెద్దు పోకడల వల్ల, ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. సో దానివల్ల అధిష్టానానికి అనేక సందర్భాలలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ నాయకత్వాన్ని మార్చండి, లేదు అని అంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు పార్టీ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. సో అందరు ఇప్పటికే ఒకరుగా అధికార పార్టీలోకి, ప్రతిపక్షం నుండి అధికార పార్టీలో జాయిన్ కావాల్సిన లీడర్లు అధికార పార్టీ నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. సో దీనంతటి కారణం ఏంటంటే నాయకత్వ లోపం. నాయకుడు అనేవాడు సరైన నాయకుడు లేడు. నాయకులకు, కార్యకర్తలకు, లీడర్లకి చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో పార్టీ మనుగడకే ప్రమాదం ఉంటుంది అని చెప్పి మేము అధిష్టానానికి చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా అధిష్టానం పెద్దగా సరే చూద్దాంలే అన్నట్టు ఉండే. ఆ విధంగా అందరం అలిగున్న క్రమంలో ఎంపీ గారు జనగామ మున్సిపల్ మీద ఫోకస్ పెట్టి ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగరేయాలనే ఒక సంకల్పంతో అలిగి ఉన్నటువంటి సీనియర్లు అందరినీ కూర్చోబెట్టి పార్టీ బతకాలే, మీ అలక వ్యక్తి మీద కాదు, వ్యక్తి మీద అలిగితే పార్టీ నష్టపోతుంది. సో పార్టీ కోసం పని చేయండి, పార్టీ లేనప్పుడు లీడర్గా నువ్వు లేవు నేను లేను అని ఈ నియోజకవర్గంలో టౌన్లో ఉన్నటువంటి అనేక మంది లీడర్లకు ఆయనకి హితబోధ రోజు 1-to-1 వాళ్ళతో మాట్లాడుకుంటూ అందరినీ సమన్వయపరిచి అందరినీ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగస్వామ్యం చేసి కొట్లాడి చేయడం వల్లనే ఈరోజు ఈ ఫలితం దక్కింది. ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ, అదేవిధంగా బీర్లా ఐలయ్య ఆలేరు శాసనసభ్యులు, ఈ ఇద్దరిది ఒక వర్గంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆరోపిస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? లేదు, నేను ఇద్దరు కలిసి ఒకటే వర్గం, అది కాంగ్రెస్ వర్గం, అది రేవంత్ అన్న వర్గం. ఓకే, అంటే ఇక్కడ జనగాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్కును, అటు భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇద్దరు కలిసి జనగామ జిల్లాలో తమ రాజకీయ ప్రభావం చూపుతున్నారని అనుకుంటున్నారు. మీరేమంటారు? నేను అనేది ఏమంటే, వారు కాంగ్రెస్ పార్టీని జనగామలో బలోపేతం చేయడానికే వస్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మిగతా ఎలక్షన్స్లలో బచ్చన్పేట మండలంలో ఒక మా కుర్మ సోదరుడు సర్పంచ్గా పోటీ చేశాడు. సో ఆలేరులో మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే కుర్మ బిడ్డ
ప్రభుత్వ విప్పు బీర్లైలే గారు. సో బచ్చన్పేట్ మండలికి ఆ గ్రామానికి ఆలేరు కాన్స్టిట్యున్సీకి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. సో ఒక ఎమ్మెల్యే వచ్చి నా కోసం ప్రచారం చేస్తే నేను ఊర్లో సర్పంచ్గా గెలుస్తా అనే ఉద్దేశంతో ఆ బీర్లైలే గారిని పిలిపించుకొని ఆ గ్రామంలో తన కోసం ప్రచారం చేయించుకోవడం జరిగింది. ఆయన వచ్చి ప్రచారం ఎస్సీకరణ నాయకత్వానికి నచ్చట్లేదు. సో ఆయన ఏదో మావోయిస్టు పార్టీకో లేకుంటే ఇంకేదో పార్టీకో ఆర్గనైజేషన్ చేయడానికి రాలేదు కదా. ఎస్, అంటే తన కుల అస్తిత్వం కోసం, తన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కోసం బీర్లా ఐలయ్య ఏదైతే ఆలేరు ఎమ్మెల్యే ఉన్నారో తన కులానికి సంబంధించిన ప్రచారంలో, రెండవది ప్రభుత్వ విప్పు కూడా ఎక్కడికైనా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెళ్ళారంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు, అదే జనగామ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎందుకు జీర్ణించుకోలేకపోతారు? అదే కదా ఇప్పుడు మా బాధ కూడా, మేము అధిష్టానంతో మొత్తుకున్నది కూడా అదే కదా. ఇక్కడి తను చేయట్లేదు, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తే దానికి ఒప్పుకోవట్లేదు. సో దానివల్ల ఇక్కడ కార్యకర్తలు నాయకులు క్రష్ అవుతున్నారు. దానివల్ల కొంతమంది పార్టీని వదిలిపోయిన నాయకులు ఉన్నారు. కొంతమందిని అమ్మ మనం ఎంత చేసినా కూడా పార్టీ మనల్ని గుర్తిస్తలేదు, నాయకుడు సరిగ్గా చూస్తలేడు, మా అవమానాలు గురి చేస్తుండని చెప్పి వాళ్ళు అలిగి సైలెంట్ ఉన్నారు. దానివల్ల ఈరోజు ఈ పార్టీ ఈ పరిస్థితి వచ్చింది కదా. ఇంకొకటి ఏంటంటే, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగామ జిల్లా, అంటే వరంగల్ జిల్లా అంటే ఒకప్పుడు మున్సిపాలిటీగా, తర్వాత కార్పొరేషన్గా, మహానగరంగా ఎదిగినటువంటి వరంగల్ జిల్లా, తర్వాత ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రధాన పట్టణ కేంద్రాలుగా ఉన్నప్పటికీ, అంటే మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ కూడా 1952లోనే ఇది జనగామ మున్సిపాలిటీ అయింది. చాలా కాలం వరకు, అంటే బీఆర్ఎస్ ఉద్యమ ప్రభావంతో, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రభావంతో, తెలంగాణ ఉద్యమ ప్రభావంతో చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, అప్పటికి పొన్నాల లక్ష్మయ్య ఇక్కడ మంత్రిగా కొనసాగిండు, టీపీసీసీ చైర్మన్గా కొనసాగిండు. ఈ క్రమంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని జనగామ వాళ్ళు ఎత్తుకున్నారు. 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మున్సిపాలిటీలో జెండా ఎగిరేసింది, చైర్మన్, వైస్ చైర్మన్. దీన్ని ఎట్లా అనుకుంటారు? ఒక రకంగా సంతోషించాల్సిన విషయము. ఎందుకంటే 12 ఏళ్ల తర్వాత 2 దఫాలుగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ఏ మున్సిపల్ చైర్మన్గా ప్రవేశం చేసుకున్నది. సో 3వసారి మేము నాయకుల కృషి, ఎంపీ గారి పట్టుదల, ఎంపీ గారికి పార్లమెంట్ నడుస్తుండే. సో ఒక సందర్భంలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో మాట్లాడిన మాటలు, జనగామలో మేము వీక్గా ఉన్నాము అని కొన్ని ఊర్ల పేరు ప్రస్తావించుకుంటూ, జనగామలో కూడా పార్టీ ప్రతిష్టంగా లేదు, దాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అనేది మాట వారు మాట్లాడుకొచ్చారు. సో మనం నోటిఫికేషన్ పడంగానే ఎంపీ గారికి పూర్తి బాధ్యతలు ఒప్పచెప్పారు. ఒక పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఛార్జ్ మా మినిస్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు, తనకి బాధ్యతలు అప్పచెపుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పూర్తి బాధ్యతలు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నువ్వు జనగాం గెలిపించుకొని రావాలి అనేది మా ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యంతో, ఫుల్ నమ్మకంతో తన మీద బర్డెన్ పెట్టిరు. తను ఎంపీ గారు పార్లమెంటు నడుస్తున్నప్పటికీ కూడా పార్లమెంటుకు పోకుండా 24/7 జనగామల్నే ఉండి ప్రతి ఒక్క, ఆయన ఒక ఎంపీగా కాదు, ఏమంటారు దాన్ని, ఒక వార్డు కార్యకర్త లాగా అంత డెప్త్గా గ్రౌండ్లోకి వెళ్ళి సెలక్షన్ విషయంలో కావచ్చు, ఈ కౌన్సిలర్ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో మా అందరిని ఊకున్నప్పుడు సీనియర్లు అందరినీ కూర్చోబెట్టుకుండ్రు. సో ఒకటో వాడు ఇతనికి ఎందుకు ఇవ్వాలి, గెలుస్తాడా గెలవడా అని చెప్పి అందరి అభిప్రాయాలు తీసుకొని సెలక్షన్ చేసిండు. సెలక్షన్ చేసిన తర్వాత ఎవ్రీడే ఆ వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఫోన్లు చేసుకొని తనకున్న సమాచారాన్ని కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఈరోజు 13 మంది 12 మంది గెలిచిర్రంటే అది కంప్లీట్ ఎంపీ గారి. చాలా అంటే ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఒకటి తొర్రూరు, తర్వాత జనగాం, ఈ 2 కూడా రాజకీయాలలో ఒక ప్రకంపనలు సృష్టించింది. ఇదే జనగామ జిల్లా నాయకత్వం వహించినటువంటి పాలకుర్తి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన తొర్రూరులో టిఆర్ఎస్ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తున్నామని ధ్యాన్సులు చేసినటువంటి దయాకర్ రావు ఎప్పుడైతే మున్సిపాలిటీ డ్రా వరకు తర్వాత సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయో కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చినటువంటి పరిస్థితి కనబడేది. ఇక్కడ కూడా చాలా విచిత్రంగా ఏంటంటే,
బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 ప్లస్ సపోర్ట్ ఉన్నటువంటి సిపిఎం 1, ఇంకా ఇండిపెండెంట్స్ 2. ఎక్స్ అఫీషియోగా తీసినట్లయితే భువనగిరి ఎంపీ 1, అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి 1. ఇదంతా కూడా మనం క్రికెట్ మ్యాచ్లో ఒక్క రన్నుకు 4 పరుగులు అంటే ఒక టెన్షన్ అది ఎవరికి వస్తుంది. డ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం అది అందరూ చూస్తుండగా, అంటే ఎలాంటి ఒత్తిడి అట్లాంటివి లేకుండా డ్రాకు రావడం, అది దక్కించుకోవడం, అందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి సీటు దక్కకపోతే గెలిచి వైస్ చైర్మన్ అయినటువంటి మీ అస్తిత్వం బిడ్డ గురించి ఏం చెప్తారు? అది అనుగ్రహం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కి మాకి ఈక్వల్ గా వచ్చినప్పటికీ ఇండిపెండెంట్లు కూడా వాళ్ళు 2 తీసుకున్నారు, మేము 2 తీసుకున్నాము. సో ఎక్స్ అఫీషియల్ వాళ్ళకు ఉంటుంది, మాకు ఉంటుంది. 16 ఉన్న టైంలో నేను ఇవన్నిటికీ 4 చెప్తా విషయాలు. 1, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి రాజకీయ చతురత, రాజకీయ వ్యూహంలో 1. 2వది మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, మా సీనియర్ నాయకులు వేమల సత్యనారాయణ గారు కావచ్చు, నాతో సహా అన్ని వార్డులలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల కష్ట ఫలితం 2వది. 3వది మా ఎవరైతే ఇప్పుడు చైర్మన్ అయినారో కడకంచి బాలమణి శ్రీనివాస్ గారి అదృష్ట ఫలితం. 4వది మా రేవంత్ అన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి మా కుమరవెల్లి మల్లన్న స్వామి 17వ ఓటు రూపంలో మమ్మల్ని అనుగ్రహించి డ్రాలో మాకు రావడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే కుమరవెల్లిని వాళ్ళని ఆశీస్సులు మా ఇద్దరు కూడా, ఇద్దరు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇద్దరు కూడా మా కుర్మ బిడ్డలే. ఓహో, అయితే ఒక్క మాట, కుమరవెల్లి మల్లన్న దేవస్థానం చైర్మన్ విషయంలో కూడా గందరగోళం జరిగింది. అంటే అక్కడ కూడా రాజకీయ ప్రభావాలని ఇంకా దాన్ని ఎట్లా చూస్తాం? అంటే ప్రతి చిన్న విషయంలో కూడా రాజకీయ కోణంలో పోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తల్ని తర్వాత విస్తరించుకునేటువంటి ప్రయత్నాలు చేయకుండా ఎందుకు ఈ గందరగోళాన్ని జనగామ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటుంది? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి, అంటే మళ్ళీ ఒక కోణంలో చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలల్లో మనకు 12 నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినవి. అందులో జనగామ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో కంచుకోటగా ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గాన్ని మొత్తానికి ఆ కంచు లేకుండా చేసి పడేసింది. అంటే దయాకర్ రావుని ఒక సీనియర్ నాయకుడు అనుకొని అటు తెలుగుదేశం రాజకీయాలలో బీఆర్ఎస్ రాజకీయాలలో ఒక ముద్ర వేసుకున్నటువంటి దయాకర్ రావుని అతి చిన్న వయసు ఉన్నటువంటి యశస్విని రెడ్డి కొట్టిపడేసింది. సేమ్ టైం అక్కడ కాంగ్రెస్ గెలిస్తే జనగామ గణపూర్ను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది జనగామ బిడ్డలు. అయినా కూడా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇక్కడ ఉన్న ఒకే ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చాలా బలంగా తన రాజకీయ చిత్రతను నడుపుతున్నాడు. ఇన్ని నడిపినా కూడా ఒకవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్లకు ఇన్ని సీట్లు రావడానికి అందరు కలిసి పనిచేసిలని ఎందుకు అనుకోవట్లేదు? మేమందరం కలిసి పని చేసినాం కాబట్టి ఈ మాత్రం రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మొన్నటి వరకు ఆ రోజు రాష్ట్రంలో క్యాతన్పల్లి, జనగామ, తొర్రూరు ఈ 3 హాట్ టాపిక్. రాష్ట్ర తెలంగాణ సమాజం అంతా కూడా ఈ 3 మున్సిపాలిటీల వైపే చూసినాయి. ఏం జరుగుతుంది, టెన్షన్ వాతావరణం, కేసులు, కిడ్నాప్లని రకరకాలుగా చర్చలు పేపర్లో చూసినాము. సో అంతా కూడా ఈ 3 మీద ఫోకస్ ఉండే ఖచ్చితంగా. సో మేము 16వ తారీఖు నాడు మా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావాలి. సో ఆ రోజు పల్లా రాజేశ్వర్ రెడ్డి కేవలం ధనబలంతో తను రాజకీయం చేస్తా ఉన్నాడు. సో మా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి ఒకరిద్దరిని తను డబ్బు ఎరచూపి కొనుక్కునే ప్రయత్నం చేసిండు. అదొకటి. 2వది బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ని వాళ్ళ బావ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు మా
అమ్మాయిని మాకు తెలియకుండా బలవంతంగా కిడ్నాప్ చేసిరని పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిరు. సో మా ఎంపీ గారు ఏం చేసిరంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ అయింది ఒకటి, సో దాని మీద తేలాలి ఎవరు కిడ్నాప్ చేసిరు ఏందనేది ఆ కేసు తేలాలి ఒకటి. రెండవది డబ్బు రాజకీయం చేస్తా ఉన్నాడు. దీని మీద ఏంది ఎఫ్ఐఆర్ లో కిడ్నాప్ అయిన వ్యక్తి ఎవరు కిడ్నాప్ చేసిర్రు, ఆ కేసు తేలే వరకు ఈ ఎన్నిక వాయిదా వేయాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే చైర్మన్ ఎన్నిక జరుగుతున్న హాల్లో తను దీక్ష చేసి పోస్ట్ పోన్ చేయించుకున్నాడు. అంటే ఒక ఆసక్తికరమైన చర్చ ఏంటంటే మీరు అంటే మళ్ళీ రెండు అటు మహబాద్ జిల్లా కావచ్చు కానీ పాలకుర్తి నియోజకవర్గంలో ఉంటుంది, ఇటు జనగామ జిల్లాలో. ఈ రెండు కూడా ఎవరి కార్యకర్తల్ని వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక చేసుకునే వరకు వాళ్ళ అందుబాటులో ఉంటుంది. ఇది రాజకీయాలలో సాధారణం. అంటే అది ఎవరు ఎటువైపు వెళ్తారు అనేది. కిడ్నాప్ వ్యవహారం నిజంగా జరిగిందా అది మీ దృష్టిలో, అంటే ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా జరిగిందా? జరిగి బీఆర్ఎస్ పార్టీ చేసిందా, కాంగ్రెస్ వాళ్ళు చేసిందా? ఇప్పుడు మా కార్యకర్తను తీసుకుపోతే మేము కంప్లైంట్ ఇచ్చినామని అంటే సరే అధికారం ఉంది కాబట్టి ఏదో ఫేక్ ఇచ్చిర్రు అనేది ఉండొచ్చు, కానీ మేము కాదు కంప్లైంట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పల్ల రాజేశ్వర రెడ్డి కిడ్నాప్ చేసిండు, వాళ్ళ అభ్యర్థిని అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. సో దాంట్లో మా ప్రమేయం ఏముంటది, మా పాత్ర ఏముంటది? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పల్ల రాజేశ్వర రెడ్డి మీద ఆరోపణలు చేయించి కంప్లైంట్ ఇప్పించిల్లు అనేది కూడా ఒక చర్చ జరిగింది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇక గట్ల చేసేది ఉంటే మరి వాళ్ళ 13 మంది మాకే ఓటేయాలి. గట్ల బెదిరింపులకు పాల్పడి మేము ఆ ప్రభుత్వం వైపు తిప్పుకోవాలనుకుంటే వాళ్ళ 13 మంది మాకే ఓటింగ్ లో మాకు ఓటేయాలి. ఒక చిన్న విషయం అంటే ఎవరైతే కంచె రాములు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీని వీడని పక్కకు జరగని ఒక నాయకుడిగా ఎదిగి పోరాటం చేస్తున్నాడు, కంచె రాములు అంటే రెబల్ అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏమంటాం మనం చాలా గొప్పగా కాంగ్రెస్ పార్టీ బ్లడ్ మీలో ఉందని ఫీల్ అవుతారా? కంచరాములు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి విధేయుడు ఎప్పుడైనా కూడా. నేను కాదు, మా తాతల కాలం నుండి కూడా మాము కారెడ్ల కాంగ్రెస్ నుండి చేతి గుర్తు కాంగ్రెస్ వరకు 3 తరాల మా తాత, మా తండ్రులు, మేము, నా వారసుడు కూడా 4వ తరం వారసుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం మేము. సో పార్టీకి విధేయుణ్ణి. బట్ పార్టీలో ఉండి ఒంటెద్దు పోకడల ద్వారా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి నష్టం కలిగించే నాయకుడికి నేను రెబల్ని. ఓకే, అంటే వాడి వల్ల పార్టీ నష్టపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాడిని మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక రెబల్ నాయకుడు అనొచ్చా? తప్పుడు నిర్ణయాల ద్వారా పార్టీకి నష్టం చేస్తున్న నాయకునికి రెబల్ అంటున్నాను నేను. పార్టీకి విధేయుణ్ణి. చాలా చాలా అంటే చిత్రతతో మాట్లాడుతున్నారు. అంటే నేను రెబల్నే, కానీ ఆ రెబల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీకి నష్టం చేస్తున్న రెబల్ని నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి విధేయుడు కాబట్టి అక్కడ రెబల్ని, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు. ఓకే, అంటే ఇవన్నీ విషయాలు మీరు అధిష్టానం చెప్పారా? అధిష్టానం తెలియదా ఏమి? ఓకే, వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఎవరు ఎప్పటి నుండి పనిచేస్తా ఉన్నారు, అతను కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నాడా లేడా అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంత జరుగుతుంది కదా, అంటే ఇక్కడ కాంగ్రెస్ కు కంచుకోట ఒకప్పుడు జనగాం చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ కు అంటే దాదాపు 2 సార్లు మంత్రిగా చేసిండు పొన్నాల లక్ష్మి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చేసిండు. ఇన్ని అంటే కాంగ్రెస్ పార్టీకి జనగామ జిల్లా ఒక రాజకీయ నాయకుడిని అందించింది, ఉద్యమాలను అందించింది, ఇంకా పోరాటాల ద్వారా జనగామ జిల్లాని తీసుకున్నారు. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, కంచె రాములు సీనియర్ నాయకుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటువంటి వాళ్ళకు లేబలు అయినా కంచె రాములు కుల ప్రభావం వల్లనో లేకపోతే ఇతర ప్రభావాల వల్లనో రాజకీయంగా అణచివేయడం కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? అది ఉంటది. ఎందుకంటే ఈ రాజకీయాల్లో దూకుడు తత్వము, ముక్కుసూటిగా మాట్లాడము, పార్టీ కోసం నాయకుడిని ఎదిరేయడము, ఇటువంటి తత్వం నాలో ఉంది. కాబట్టి జనరల్ గా నాయకుడు అనేవాడు ఏంటంటే అబ్బో కంచరాములు జనరల్ గానే ఏం లేకుంటేనే కొంచెం దూకుడుగా వ్యవహరించే వ్యక్తి,
కంచరాం లాంటి వాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. కంచరాం లాంటి వాడు భయపడడు దేనికి. సో ఇతని కనుక రాజకీయ అవకాశాలు వస్తే మేము ఇక్కడ రాజకీయంగా కనుమరుగైతామేమో ఇట్లా కూడా చూడొచ్చు కదా అని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అని భయపడి నాకు వచ్చే రాజకీయ అవకాశాలను ఏదైతే పదవులు ఉంటాయో దాన్ని అడ్డుకునే ప్రయత్నం గతంలో చేసిర్రు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఒక సామాజిక వర్గం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ నాయకులు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కటై మిమ్మల్ని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తున్నారా? అది 100% జరుగుతూ ఉంది. బట్ నేను ఎవడెన్ని కుట్రలు చేసినా కూడా స్టిల్ ఇప్పటికి కూడా పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నన్ను ఏ రోజుకైనా గుర్తించకపోతుందా అని చెప్పి ఒకే ఒక ఆశతోటి ఇంకా పార్టీ లైన్లో, పార్టీ గైడెన్స్లో ఉంటున్నా. ఇక్కడ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీటిలలో ఒకే సామాజిక వర్గాన్ని వాళ్ళు నాయకత్వంలో ఉన్నారు కదా. ఇక్కడ అంటే ఒక చిన్న అంశం ఏంటంటే ఇక్కడ ఇందులో ఇద్దరి నాయకత్వాలలో పల్లె రాజేశ్వర్ రెడ్డి ఒక నాయకత్వ లక్షణాలు గొప్ప అంటారా, మీ పార్టీ నాయకులు ఇలాగే నాయకత్వ లక్షణాలు గొప్ప అంటారా? దేన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు? నాయకుడు ఇప్పుడు ఒక కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్ అయితే కష్టము. యా. సో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫస్ట్ సిపిఐలో ఒక కమ్యూనిస్ట్ పార్టీలో ఓకే ఎస్ఎఫ్ఐ రాజకీయాల ఆర్గనైజేషన్ నుండి వచ్చింది. బట్ స్టిల్ నౌ తను ఇప్పుడు ఒక క్యాపిటలిస్ట్ గా మారి. ఓకే. సో తనల్ని అన్ని రకాలుగా ఉంది తన దగ్గర. ఓకే. ఏమంటారు కదా, దండోపాయ అన్ని ఉన్నాయి అన్నట్టు ఆర్థిక బలం, అంగబలం అన్ని రకాలుగా తను ఉద్దండు. ఇంటర్నల్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏమైనా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా, మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా కాంగ్రెస్ పార్టీలోకి? కాంగ్రెస్ పార్టీలోకి మొన్న 10 మంది ఎమ్మెల్యేలు వచ్చేటప్పుడే వస్తాడేమో అని మేము కూడా అనుకున్నాం. ఓకే. మా జనగాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరు వెల్కమ్ చెప్పారు వాస్తవానికి. నేను కూడా ఒకరిని దాంట్లో. ఓకే. ఎందుకంటే అటువంటి నాయకుడు మా పార్టీకి అవసరము. ఓకే. కార్యకర్తలను కాపాడుకునే నాయకుడు, పార్టీ కోసం శ్రమించే నాయకుడు ఎవరైనా కూడా పార్టీలోకి వస్తా అంటే వెల్కమ్ చెప్తాం కదా. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాము. శ్రీహరి గారు వచ్చిన తర్వాత, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత రాజేశ్వర్ రెడ్డి గారు కూడా వస్తారేమో, వస్తే ఇంకా బాగుంటుంది, మా పార్టీ ఇంకా ప్రతిష్టంగా మెరుగవుతుంది. సో నియోజకవర్గం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది, మాకు కూడా ఏ లొలి పంచాదులు ఉండయి, కార్యకర్తలు లీడర్ల మధ్యన గ్యాప్ ఉండదు అని అనుకున్నాము. బట్ తను అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి కేసీఆర్ కు అనుంగ శిష్యుడు అనుకోవచ్చా అతన్ని? అట్లాగే దాదాపు ఒక కమిట్మెంట్ తోటి పనిచేసినటువంటి వ్యక్తిగా పార్టీ మారుతాడని ఎట్లా అనుకున్నారు మీరు? అప్పుడున్న సిచ్యువేషన్ అట్లా ఉండే. దానివల్ల మనకు ఒక 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రభుత్వంలో చేరి వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాము, ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా నిలుస్తామని ఏ ఉద్దేశంతో అయితే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు వచ్చిండ్రో, సో తను కూడా వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. వస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం. ఓకే. అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రాజకీయంగా నిలబడ్డటువంటి విషయంలో కావచ్చు, ఒకప్పుడు జనగామ తాలూకాలో భాగమైనటువంటి కుమ్రవెల్లి ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు పోయినా కూడా చుట్టూన్నటువంటి ఆలేరు కావచ్చు, భువనగిరి, ఇవన్నీ కూడా మీకు చుట్టూన్నటువంటి ఒక ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలలో పట్టుండడం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టుండడం, ఇప్పుడు మిగిలినటువంటి చైర్మన్ పోస్టులలో అధిష్టానం మీ పైన మొగ్గు చూపుతుందా, దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? మొగ్గు చూపుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఫస్ట్ దఫా వచ్చేది ఉండే, సరే మీరు అన్నట్టు కొంతమంది అడ్డుకున్నారు నాకు. ఈ సెకండ్ టైము వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. వస్తుంది, పార్టీ గుర్తిస్తుంది, ఖచ్చితంగా నా సేవలను గుర్తిస్తుంది. ఇంకా నాకు పదవి ఇచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి సేవ చేసే అవకాశాన్ని కూడా పార్టీ కల్పిస్తుంది. అట్లాంటి సంకేతాలు మీకు ఏమన్నా ఉన్నాయంటే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చూస్తామంటే గాడ్ ఫాదర్స్ ఉండాలి అంటారు. అంటే ఎవరో ఒకరు గాడ్ ఫాదర్స్ ఉంటే, ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన నేతలు, అటు దేశ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలలో శాసించేటువంటి కీలకమైన వ్యక్తులు, మీకేమైనా ఆ సంకేతాలు ఇచ్చేటువంటి
ఆ, నేతలు మీకేమన్నా ఆ విధంగా మీకేమన్నా సంకేతాలు ఇస్తున్నారా? గాడ్ ఫాదర్ అంటూ ఏం లేరు మనకు. మనకు ఎవరైతే ఈడ నాయకులుగా ఉంటారో వాళ్ళ కోసం మనం పనిచేయడము, ప్రస్తుతం వాళ్ళే మా గాడ్ ఫాదర్లు కూడా. ఇప్పుడు లక్ష్మయ్య కోసం మొదటి నుండి 90 నుండి పనిచేసినాము. ఆయన మధ్యాహ్నం అందరినీ ముంచిండు, ఆయన దగ్గర ఆయన బీఆర్ఎస్లో చూసుకోడు. తర్వాత 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు ఉండే. సో ఆయన 14 వరకు ఆయనకు మాకు ఎంపీగా ఉండే, ఆయన నాయకత్వంలో పనిచేసినాం, ఆయననే మా గాడ్ ఫాదర్ అనుకున్నాం. తర్వాత వెంకటరెడ్డి వాళ్ళ అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాకు పార్లమెంట్ సభ్యులు ఉండే, ఆయన నాయకత్వంలో పనిచేసినాము, ఆయనే మా గాడ్ ఫాదర్ అనుకున్నాం. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వారి నాయకత్వంలో పనిచేయాలి. అంటే అధిష్టానం ఎవరైతే నాయకుడిని అందిస్తుందో, ఎమ్మెల్యే కావచ్చు, పార్లమెంట్ సభ్యుని కావచ్చు, వారే మా నాయకులు, వారే మా గాడ్ ఫాదర్. వ్యక్తిగత నాయకత్వంలోనే మేము పనిచేస్తాం. సరే మాకు న్యాయం చేస్తారా చేయరా అనేది ఇక వాళ్ళ, అంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మీకు ఏం లేవు, పార్టీ నిర్ణయాలే మీ నిర్ణయాలు అంటారు. అంతే అంతే. అంటే ఈ కోణంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా జనగామ రాజకీయాలలో ఎలాంటి మార్పులు అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఎలాంటి మార్పులు అంటే, ఇప్పుడు జనగామ అంటేనే కాంగ్రెస్ ఒక అడ్డ, వాస్తవం. గడ్డ. ఈ నియోజకవర్గం ఏర్పడి మున్సిపాలిటీ ఏర్పడిన 1952 నుండి ఈ రోజు వరకు మనం చూసుకుంటే, ఏ ఎలక్షన్ అయినా చూసుకోండి, గ్రామ పంచాయతీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా జనగామ టౌన్ మండల్ అనేది ఎప్పటికీ లీడ్ ఉంటుంది. మొత్తం మనం 52 నుండి చరిత్ర చూసుకుందాం ఈ రోజు వరకు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 2000 మైనస్ వచ్చింది. సో మైనస్ వచ్చింది. పేరుకు మేము 12 మంది 13 మంది గెలిచినప్పటికి కూడా ఓవరాల్ గా మనము సంఖ్యాపరంగా చూసుకుంటే 2000 మైనస్ లో ఉన్నాం ఓటింగ్ లో. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఒక 70 ఏండ్లు ఏ ఎన్నిక వచ్చినా కూడా ముందుండే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఈరోజు ఎందుకు తగ్గింది? అంటే నేను అనేది ఏంటంటే, ఇది నాయకత్వ లోపం. సో నాయకుడు అనేవాడు, నడిపించేవాడు సరిగ్గా ఉంటేనే ఏదైనా కూడా మనుగడ సాగుతుంది. సో కాబట్టి ఇక్కడ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఎలక్షన్ టైంలో కొంతమంది మా కౌన్సిలర్స్ కూడా పార్టీ నుండి వెళ్ళిపోయినారు. కారణం ఏంటిది? అవన్నీ విశ్లేషించుకోవాలి కదా. ఇప్పుడు గెలుపు జరిగింది, ఏ విధంగా మనం గెలిచినాము అనేది ఒక రివ్యూ చేసుకోవాలి. ఈ గెలుపు మళ్ళీ నెక్స్ట్ టైం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి, ఓడిపోయినాము దానికి కూడా ఒక రివ్యూ చేసుకోవాలి, కారణాలు ఏంటి వెతుక్కోవాలి. అటువంటిది ఏం లేదు. ఒకటి ఏంటంటే, జనగామకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిలో మీ పైన ఏ వర్గం కుట్రలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? సూటిగా చెప్పండి, జనగామ ప్రజలకు చెప్పండి. ఇప్పుడు నా పైన ఎవరు పదవులు రాకుండా కుట్ర చేస్తున్నారు అనేది నాకని ఒక ప్రజలకు తెలుసు. ఇక్కడ కార్యకర్తలకు, నాయకులకు అందరికి తెలుసు. ఎందుకు మళ్ళా నేను వాడి పేరు చెప్పి వాడిని పెద్దోని చేయడం తప్ప ఏం లేదు. అంటే వాళ్ళ పైన కోపం ఉందా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానంతో పరిష్కరించుకోవాలనే ఆలోచన ఉందా మీకు? కోపం ఉన్నది. నా రాజకీయ భవిష్యత్తును అడ్డుకుంటారనే కోపం ఉంది. మామూలుగా కసి లేదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి మనసు చంపుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అంతే. పార్టీ కోసమే ఇప్పుడు మేము పనిచేసేది. కేవలం పార్టీ బతకాలా, పార్టీ కోసమే నాటువంటి వాడు పని చేస్తున్నాడు తప్ప ఏ నాయకుని కోసమో పనిచేసే పరిస్థితి ఇప్పుడు జనగామలో లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ అంటే ఈ ఎన్నికల మార్చి లోపల చైర్మన్ పదవులు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. అవుతుందా కాదనేది వేరే అంశం. అయితే ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశాలలో ఎవరి వ్యూహాలు వాళ్ళకున్నాయి. మీకు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఇయ్యకపోతే ఈ రాజకీయాల్లో ఎట్లుంటారు మీరు? ఇప్పుడు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేయాలి. సో ఇన్నేళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. నేనేం పని చేస్తలేనా? ఇప్పుడు ఎంపీ గారు మొన్న బాధ్యత ఉపయోగిండు, ఎలక్షన్లో ఖచ్చితంగా పని చేయాలా, మున్సిపల్ సాధించుకోవాలని చెప్పి మేమందరం కలిసి పని చేసినాము. సో రిజల్ట్ చూపించినాము. అట్లా రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక వచ్చినా కూడా
ఇదే నాయకులు మాకు బాధ్యత ఉపయోగపి సీనియర్ నాయకునిగా నువ్వు ఖచ్చితంగా ఇది రిజల్ట్ చూపించాలంటే రిజల్ట్ చూపించి చేస్తాం. పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేస్తాం. దానికి 10 వస్తేనే, ఇప్పుడు 10 వచ్చిన వాళ్ళు ఇట్లా అన్నారు. పదవులు ఈ 2.5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పదవులు తీసుకున్నారో, పదవులు తీసుకున్న వాళ్ళు ఇట్లా అన్నారు. వాళ్ళు ఏం పని చేసిర్రు అనేది ప్రజలకు తెలుసు. మరి ఏ పదవి తీసుకోకుండా, ఏ పదవి లేకుండా కూడా మేము పబ్లిక్లో ఉంటున్నాం, పార్టీ కోసం పని చేస్తున్నాము. సో అయితే ఒక్కటి మనం చెప్దాం, జనగామ జిల్లా రాజకీయాలు డిఫరెంట్. అంటే ఇవి చాలా కాలం నుండి, అంటే తెలంగాణ ఉద్యమం నుండి కావచ్చు, తెలంగాణ ఏర్పడినాక తర్వాత ఈ జిల్లా రాజకీయాలు, జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా రాజకీయాలలో అనేక రకాల సంచలనాలు ఉంటాయి. అదే క్రమం లోపల తాత ముత్తాతల నుండి పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీతో కమిట్మెంట్గా ఉండి ఆ పార్టీనే నా జీవితం అనుకొని సాగుతున్నటువంటి ఒక నాయకుడు. ఆ నాయకుడు చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇక్కడ అంతర్గత పోరు ఉంది అనేది అంగీకరిస్తున్నాడు, అంతర్గత పోరులో కుట్రలు ఉన్నాయని అంగీకరిస్తున్నాడు, ఒక సామాజిక వర్గం తనపైన దాడి చేస్తుందని అంగీకరిస్తున్నాడు. అదే క్రమం లోపల వ్యక్తుల పేర్లు బయట పెడితే వాళ్ళను గొప్పోలను ఎట్లా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇంతటి ఒక రాజకీయ చైతన్యం కలిగి రాష్ట్ర రాజకీయాలలోకి ఎదిగి రాష్ట్ర నాయకత్వంలో ఉండి తనకంటూ గాడ్ ఫాదర్ ఎవరు అనంటే మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మా నియోజకవర్గానికి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, మా పార్టీకి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి వాళ్ళే మా గాడ్ ఫాదర్స్. వాళ్ళ నిర్ణయాలే మా నిర్ణయాలుగా ఉంటాయి. అంతకు మించి మాకు ప్రత్యేకమైనటువంటి ఏది కోరుకోలేదు. ఇప్పుడైనా ఎప్పుడైనా నికార్సైన కాంగ్రెస్ వాదిగా ఆలోచిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన టైంలో, కాంగ్రెస్ ఊసే ఎత్తనే సమయంలో కాంగ్రెస్ పార్టీ మోసిన వాళ్లకు మేము ఖచ్చితంగా వాళ్లకు కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాలలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి చోటు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటిస్తున్నారు. మనం జనగామ జిల్లా నుండి ఎదిగి కాంగ్రెస్ నేతగా ఒక గొప్ప శక్తిగా నిలబడుతున్నటువంటి కంచె రాములకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తనకు సముచిత స్థానం కల్పించాలని మనం ప్రైమ్ 1 నుండి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.